గుడ్డు కోసం మొత్తం ఎపిసోడ్లు లాగించారు కదా. ఇది స్క్రిప్టెడా రియలా ఇది? మీకు గుడ్ అనిపిస్తుంది కదా అది. ఆ, మీరు గుడ్డు పాయింట్ కాదు అసలు అక్కడ. ఓకే. థర్డ్ డే కదా ఇల్లు. సో ఫస్ట్లీ ఒకటి అర్థం చేసుకోవాలి, బిగ్ బాస్ ఇస్ అ వెరీ 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 ఫ్యాన్సీ జైల్. అవును ఎక్స్ట్రీమ్లీ ఫ్యాన్సీ జైల్ అది. అవును. తిన్నికి ఫుడ్ దొరుకుతుంది, దోస్తులు ఉంటారు, మంచి డ్రెస్సులు ఉంటాయి, అన్ని అన్ని సదుపాయాలు ఉన్న జైలు అనుకోవాలి. ఉమ్, ఇప్పుడు ఒక క్లోజ్డ్ రూమ్, ఒక క్లోజ్డ్ జైల్లో 3 వీక్స్, సరే 3 రోజులు, ఉమ్, 15 డిఫరెంట్ మైండ్ సెట్ మందిని పట్టుకొచ్చి అవును. దోస్తులుగా అంటారా మీరంటే అవుతారా? అవ్వదు. కాని పని. అందరికి ఇమోషన్స్ బాయిల్ అప్ అయిపోయినాయి, ఎక్కడ పెట్టాలో తెలుస్తలేవు అసలుకి. ఉమ్, రీజన్ వెతుకుతున్నారు, ఒక రీజన్ వెతుకుతున్నారు బయట వాడికి. ఉమ్, ఆ రీజన్ గుడ్ అయిందండి. ఓకే. మీరు చూస్తే గుడ్డు గురించి ఎవరు కొట్లాడుకోలేదు. ఫస్ట్ గుడ్డు మ్యాటర్ వస్తే కొట్లాట నాకు రాముకి స్టార్ట్ అవుతుంది కొట్లాట. ఉమ్, ఈ కొట్లాట కాస్త లోపలికి వెళ్తుంది, లోపల ఇంకో కొట్లాట అవుతుంది, బయటికి వచ్చి బర్ని గారికి ఇంకా ఏమంటారు హరీష్ గారికి వేరే దాని మీద కొట్లాట అవుతుంది. తర్వాత నాకు సంజన గారికి లోపల గుడ్డు మీద కాదు, మీరు కాంటెంట్ అని ఈ కొట్లాట అవుతుంది. ఇదంతా అయిపోయిన తర్వాత రూమ్ లో బర్ని గారికి తనుజ గారికి వేరేది, అరే మేము గుడ్డు చేసినామని. ఇది ఉమ్, మీరు నోటీస్ చేస్తే ఉమ్, గుడ్డు గురించి ఎవరు పట్టించుకుంటలేరు. దీంట్లో ఒక్కరి మీద ఒకరు ఒపీనియన్స్ బయట పడిపోయినాయి, అందరి ఫ్రస్ట్రేషన్ బయట పడిపోయింది, అందరు రియాలిటీస్ బయటకు వచ్చినాయి. అందరి రియాలిటీస్ బయటకు వచ్చినాయి.